హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్ కంప్లీట్ నోట్స్ని ఇంపార్టెంట్ పాయింట్ ఈ వీడియోలో చూపిస్తానండి. వీలైతే వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి నచ్చినట్లయితే. అండ్ నేను ఈ నోట్స్ని ఏం చేశానంటే ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్స్లో రాశాను. అవి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్లో వచ్చిన ఎగ్జామ్స్లో వచ్చినవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ దీక్ష అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టెట్లో డిఎస్సిలో కూడా అడిగారు. ఇది ఎందుకనేసి మనకు క్యూఆర్ కోడ్ నుంచి స్కాన్ చేసి క్లాసులు వినడానికి యూజ్ అవుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్, ఇవి చూసుకోండి, అస్సలు మిస్ చేయకండి. ప్రతిదీ ఇంపార్టెంట్. ఫస్ట్ పేజ్ నుంచి మన పరిసరాలు అనేది కూడా మనకు అడుగుతారు. ఇది కూడా ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనకు గవర్నమెంట్ పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేశారు, 2 పార్ట్లుగా డివైడ్ చేసేసారు. సో ఏంటంటే ఇంకోటి ఇవి చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. బుక్ నేమ్స్ అన్నిటి చూసుకోవాలి. థర్డ్ క్లాస్లో ఏమైనా ఉంటుంది, ఫోర్త్ క్లాస్లో ఏమైనా ఉంటుంది అనేసి మీరు ఒకసారి చూసుకోండి. 5th క్లాస్ వరకు మన పరిసరాలు అనేది ఉంటుంది. మళ్ళీ 4th క్లాస్ అయిపోయిన తర్వాత 6th నుంచి మనకు వేరే ఉంటుంది, సామాన్య శాస్త్రం అనేసి ఉంటుంది. సో మనం ఏంటంటే చూసుకోవాలి. మనం కుటుంబం అనేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. పార్ట్ 1లో వచ్చేసి మొత్తం 7 లెసన్స్ ఉన్నాయి. పార్ట్ 1లో 7 పాఠాలు అనేసి ఉన్నాయి, చూసుకోండి. మళ్ళీ మీరు ఇప్పుడు టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మెయిన్గా వచ్చేసి సిలబస్ షీట్ని పక్కన పెట్టుకోండి. సిలబస్ షీట్లో ఏ టాపిక్స్ ఇచ్చారో దాన్ని అస్సలు మిస్ చేయకండి. ఇది ఫస్ట్ లెసన్. ఇప్పుడు మనం ఈ వీడియోలో కుటుంబం అన్న లెసన్ కోసం ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రమే చూపిస్తాను. టెక్స్ట్ బుక్లో చూసి రాసినవి ఇవన్నీ. సమిష్టి కుటుంబం అంటే పెద్ద కుటుంబము. అమ్మ, నాన్న, పిల్లలు, తాత, నానమ్మ, చిన్నమ్మ, కాక మొదలైన వాళ్ళు ఉన్నదాన్ని పెద్ద కుటుంబం అంటారు. దాన్ని సమిష్టి కుటుంబం అంటారు. వెష్టి కుటుంబం అంటే చిన్న కుటుంబం. అమ్మ, నాన్న, పిల్లలు మాత్రం ఉండేదాన్ని వెష్టి కుటుంబం అంటారు. కళ్ళు లేని వాళ్ళు చదివేది ఏంటంటే బ్రెయిలీ లిపి వాడతారు. దానికి కనిపెట్టింది ఎవరు అంటే లూయిస్ బ్రెయిలీ. ఇది టెట్టు బిట్ట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కంటి చూపు సరిగ్గా లేని వాళ్ళు విషయాలను ఎట్లా గ్రహిస్తారంటే చూపుడు కర్ర మళ్ళీ స్పర్శ ద్వారా గ్రహిస్తారు. దాని ద్వారా విషయాలను గ్రహిస్తారు, తెలుసుకుంటారు అనమాట. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఇది December 3. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డి ఉంది కదా, ఇది డి, మళ్ళీ ఇక్కడ డి ఉంది కదా, ఇది డి. అట్లా గుర్తుపెట్టుకోండి. దివ్యాంగుల దినోత్సవం December 3. ఇది కూడా టెట్టు బిట్టు, ప్రీవియస్ ఇయర్. వృద్ధుల దినోత్సవం, ప్రపంచ వృద్ధుల దినోత్సవం వచ్చేసి October 1. గుర్తుపెట్టుకోండి. ఇది కూడా టెట్టు ప్రీవియస్ క్వశ్చన్. పూర్వీకుల వివరాలు తెలిపేది ఏంటంటే వంశవృక్షము. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ టెట్టులో. అట్లానే ఇంకోటి ఏంటంటే కుటుంబ చరిత్ర ఉంటుంది. అంటే ఇది ఏంటంటే ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది, దాన్ని కుటుంబ చరిత్ర అంటారు. ఎవరేం పని చేస్తారు, ఇది కూడా టెట్టు బిట్టు ప్రీవియస్. గుర్తుపెట్టుకొని ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను ఏమంటారంటే వృత్తులు అంటారు. ఇది ప్రీవియస్ క్వశ్చన్, చూసుకోండి. ఈ ఆడుకుందాం లెసన్లో ఏంటంటే ఆటలు మనకు 4 రకాలు అనుకోండి. ఆటల్లో ఇంట్లో ఆడేవి, బయట ఆడేవి, ఒక్కరే ఆడేవి, జట్టుగా ఆడేటివి. చూసుకోండి జాగ్రత్తగా. కొన్ని ఆటలు ఆట వస్తువులు కావాలి, క్రికెట్, వాలీబాల్ మొదలైనవి ఇంకా కొన్ని ఉంటాయి. కొన్నింటికి ఆట వస్తువులు అనేటి అవసరం లేదు. ఎగ్జాంపుల్ దాగుడు మూతలు. ఇది ఇంపార్టెంట్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఈ టెట్టులో అడిగారు. ఇది కొన్ని ఆటలు జంతువులతో ఆడతారు. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. పోలో ఆటను ఏం చేస్తారంటే గుర్రంపై స్వారీ చేస్తూ ఆడతారు. ఇది మల్లెట అనే కర్రతో కొడతారు బంతిని. ఇది కూడా ఇంపార్టెంట్. మల్లెట అంటే ఏందని కూడా అడుగుతారు టెట్టులో, చూసుకోండి. గెలుపోటములు సమానంగా తీసుకోవాలి. ఇది ఏంటంటే టెట్టు బిట్టే. ఇది కూడా మళ్ళీ క్రీడా స్ఫూర్తి అని కూడా అడుగుతారు. ఇది కూడా టెట్టు బిట్టే. అంటే ఒక క్వశ్చన్ని చాలా రకాలుగా అడగడానికి చాయిస్ ఉంటుంది, అందుకే చెప్తున్నాను. 2-3 రకాలు కూడా చెప్తానండి. ఆటలు, నియమాలు. ప్రతి ఆటకు నియమాలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. చెవులు వినిపించని వారు మాట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళకు మాట్లాడడం వినిపించినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారో వాళ్ళకి తెలియదు కాబట్టి చెవులు వినిపించని వాళ్ళు మాట్లాడడానికి కష్టం అనమాట. మాట్లాడడం రాని వారు సైకిళ్ళ ద్వారా మాట్లాడుకుంటారు. ఇది కూడా చూసుకోండి. ఇది కూడా టెట్ బిట్ ఇచ్చారు. టెట్లో మరీ అంత టఫ్ ఏమి ఇవ్వరు, నార్మల్ అని ఇస్తారు, కానీ చూసుకుంటే బెటర్. ఎందుకంటే చిన్న బిట్ కూడా మన అక్కడ కన్ఫ్యూజ్ చేసే చాయిసెస్ కూడా ఉంటాయి. జంతువుల నివాసాలు అంటే ఇప్పుడు
జంతువులు వాటి నివాసాలు ఇది 4th లెసన్. నీటిలో ఉండేటివి, నీళ్ళ మీద ఉండేటివి, బొరియలలో ఉండేటివి. నేను ఇవి ఓన్లీ 3rd క్లాస్లో ఉన్నవి మాత్రమే రాశాను, ఎక్స్ట్రా పెద్దగా రాయలేదు. నేను మళ్ళీ ఇంకోటి దూరం ఎందుకు రాసినంటే నాకు ఏమన్నా పాయింట్స్ కావాల్సి వచ్చినప్పుడు నేను అక్కడ రాసుకొని కావాలనేసి ప్లేస్ ఇచ్చి పెట్టుకున్నాను ఇక్కడ. నేల మరియు నీటిలో అంటే నేల మీద మరియు నీటిలో ఉండేటివి ఏమంటే కప్పలు, తాంబేలు, మొసళ్ళు, ఎండ్రికాయలు. ఇవి 3rd క్లాస్లో ఇచ్చిన పాయింట్స్ మాత్రమే ఇవి. చెట్ల మీద పిచ్చుకలు, కాకి, కోతి మొదలైనవి. కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పిల్లలను పొదగడం కోసం, ఆహారం కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వస్తాయి. అలాంటి పక్షులను ఏమంటారంటే వలస పక్షులు అంటారు. తూనిగలు అంటే బూగలు. ఇది కూడా టెట్ బిట్ 2022లో. ఇది కూడా చూసుకోండి. తూనిగలు అంటే ఏందనేసి కొన్ని ఆప్షన్స్ ఇస్తారు, కన్ఫ్యూజ్ చేసే ఆప్షన్స్ ఇస్తారు. కానీ తూనిగలు అంటే బూగలు. అంటే బూగలు అంటే ఏంటి అని కూడా అడుగుతారు. తూనిగలు తింపి అడుగుతారు. మలేరియా అనేది ఎట్లా వస్తుందంటే దోమల వల్ల వస్తుంది. మలేరియా అనేది దోమలు కుట్టడం వల్ల వస్తుంది. ఆడైనాపిల్ దోమ కుట్టడం వల్ల మలేరియా అనేది వస్తుంది. దోమలు నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. మలాథియన్ కిరోసిన్ చల్లినప్పుడు అవి దోమలు అనేది చనిపోతాయి. ఇవి కూడా చెట్టు బిట్టే, ప్రీవియస్ క్వశ్చన్ బిట్టు. మలాథియన్ కిరోసిన్ ఇవి పిచికారీ చేయడం వల్ల ఇవి అనేటివి దోమలు అనేటివి చనిపోతాయి. మస్కిటో కాయిన్లు ఆరోగ్యానికి హానికరం. ఇది కూడా టెట్టు బిట్టు అడిగిర్రు ఇది. ఈగల వల్ల టైఫాయిడ్, కలరా రోగాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే మన చుట్టూ ఉన్న మొక్కలు మర్రి, చింత, వేప, మామిడి పెద్దగా పెరుగుతాయి. ఇలాంటి చెట్లు ఎత్తుగా పెరుగుతాయి. తాటి చెట్లు కొమ్మలు ఉండవు. ఇది కూడా టెట్టు బిట్టు. ఏ చెట్లకు కొమ్మలు ఉండవు అని అడుగుతారు కొన్నిసార్లు, చూసుకోండి. తాటి మట్టలు ఉంటాయి. ఓకే, తాటి మట్టలను ఎందుకు వాడతారంటే గుడిసెల మీద కప్పడానికి వాడతారు. ఇది కూడా టెట్టు బిట్టు, చూసుకోండి. ఇది కూడా టెట్టు ప్రీవియస్ క్వశ్చన్ బిట్టు. కలువ, తామర నీటి మొక్కలు అంటారు. కలువ, తామర అంటే నీటి మొక్కలు, ఇవి నీటిలో పెరిగే మొక్కలు అనమాట. బ్రహ్మజమ్ముడు, నాగజమ్ముడు, కలబంద, కాక్టస్ కూడా ఎడారి మొక్కలు. ఇవి నీరు తక్కువ ఉన్న ప్రాంతంలో దగ్గరలో పెరుగుతాయి. ఇసుక నేలలో పెరుగుతాయి. ఎడారి మొక్కలు అంటారు వీటిని. అంటే నీరు తక్కువ ఉన్నా కానీ ఇవి పెరుగుతాయి. అవి పత్రాలు అనేవి మందంగా ఉంటాయి. నీటిని అనేది అందులో నిల్వ చేసుకుంటే అవసరమైనప్పుడు వాడుకుంటాయి అన్నమాట. ఆకులతో అనుబంధము 6th లెసన్. ఆకుల రకాలు వచ్చేసి నునుపంచులు, రంపపంచులు, కొనలు మునదేలినవి, కొనలు గుండ్రంగవి. మామిడి, ఇది కూడా ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. మామిడి చెట్టు ఇవి. చిగురు ఆకులు ఎలా ఉంటాయనేసి అడుగుతారు. ముదురు ఆకులు ఎలా ఉంటాయని అడుగుతారు. రాలిపోయే ఆకులు ఎలా ఉంటాయని అడుగుతారు. చిగురు ఆకులు వచ్చేసి లేత ఎరుపు రంగులో ఉంటాయి. ముదురు ఆకులు వచ్చేసి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రాలిపోయే ఆకులు వచ్చేసి పసుపు రంగులో ఉంటాయి. చూసుకోండి, ఇవి ఇంపార్టెంట్. ఎందుకంటే కన్ఫ్యూజన్ చేస్తాడు ఏ రంగులో ఉంటాయి అనేసి. పక్కా వస్తుంది బిట్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు సెషన్స్ ఉన్నాయి కదా, ఎవరికి ఎట్లా వస్తుందో చెప్పలేము, కానీ బిట్ అయితే రానికి చాయిస్ ఉంది. బాదం, మామిడి చెట్టు ఆకులు వయసును బట్టి మారుతూ ఉంటాయి. అంటే ఆకు వయసు పెరిగిన కొద్దిగా ఆకు రంగు అనేది మారుతూ ఉంటుంది. రాలిపోయే ఆకులు కంపోస్ట్ గుంతలో వేయాలి. అంతే, అవసరం లేదు, ఎందుకంటే తెలుస్తుంది కాబట్టి. వాసన ఇచ్చేవి వచ్చేసి కొత్తిమీర, పుదీనా, యూకలిప్టస్. ఇది కూడా టెట్టు పెట్టేది, చూసుకోండి. ఇది యూకలిప్టస్ అంటే ఏంటి అని అడుగుతాడు. నీలగిరిది ఇది అడుగుతాడు పక్క, ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. చింత, నిమ్మ, వేప, కరివేపాకు ఇవి వచ్చేసి వాసన ఇచ్చేవి అనమాట. అరటి, మామిడి అలంకరణకు వాడతారు. కొబ్బరి ఆకులు కూడా అలంకరణకు వాడేటి ఇవి. అరటిపండు, అరటి, మామిడి అలంకరణకు వాడతారు. కొబ్బరి ఆకులు కూడా ఆకులతో యూజ్ చేసేటి అనమాట. 7th లెసన్ వచ్చేసి మనం ఏమేమి తింటాం. 7th లెసన్. ఆకుకూరలను, కాయగూరలను కడిగిన తర్వాత ముక్కలుగా కోసి కొయ్యాలి. కొనలను మనం ఏమేమి తింటాం. ఆకుకూరలను, కూరగాయలను కడిగిన తర్వాత ముక్కలుగా కోయాలి. కోసిన తర్వాత కడగకూడదు, పోషకాలు పోతాయి. బియ్యం ఎక్కువగా కడగకూడదు. గంజి వంపకుండా వండాలి. వంట అనేది మనము అన్నం వండేటప్పుడు అనేది గంజి ఉంటుంది కదండి, గంజి అనేది వంపకుండా వండాలి. ఎందుకంటే దాంట్లోని పోషక విలువలు అనేవి పోతాయి వంపడం వల్ల. కూరగాయలు, పప్పులు ఎక్కువగా ఉడికించకూడదు. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వండకుండా తినవచ్చు. వండడం వల్ల రుచిగా మారుతుంది, మంచిగా జీర్ణమవుతుంది. ఆహారంలో పప్పు, ఆకుకూరలు ఉండేటట్లుగా చూసుకోవాలి మనము.
మనకు ఆహారం నుండి శక్తి వస్తుంది. ఆహార పదార్థాలను ఎలా వండుతారంటే వేయించడం, ఉడకబెట్టడం, కాల్చడం ఈ విధంగా వండుతారు. రసాయన మందులు కూరగాయలు మీద పోవాలి అంటే ఉప్పు నీటితో కడగాలి. ఇది అడిగే చాయిసెస్ ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు మనము కూరగాయలకు రసాయన మందులు కొడతారు కదా, సో ఏంటంటే దాని మీద ఉన్న రసాయన మందులు పోవాలంటే ఉప్పు నీటితో కడగాలి. దానివల్ల కొంత రసాయన మందులు అనేవి పోనీకి చాయిస్ ఉంటుంది, పోతాయి అన్నమాట. క్యారెట్ వచ్చేసి కంటికి మంచిది, అంటే ఇదంతా అవసరం లేదు, నేను ఇది ఓన్గా రాసుకున్నానండి. కరివేపాకు విటమిన్ బి, సి, ఏ అట్లా ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి ఇంతవరకు వచ్చి మనం ఏమేమి తింటామనేసి. ఆహారపు అలవాట్లు వచ్చేసి 8th లెసన్. ఆహారపు అలవాట్లు అక్కడ పండే పంటలపై ఆధారపడి ఉంటాయి. నిజామాబాద్ వచ్చేసి జొన్నలు, రొట్టెలు, అంటే నిజామాబాద్లో జొన్నలు బాగా పండిస్తారు. కరీంనగర్ వచ్చేసి వరి, అన్నం. మహబూబ్ నగర్ వచ్చేసి వరి, చేపలు. కృష్ణానది దగ్గర ఉంటుంది మహబూబ్ నగర్, అందుకనేసి వారు అంటే అక్కడ ఉండే ఏవైతే లభిస్తాయో వారి ఆహార అలవాట్లు అనేవి ఆ విధంగా ఉంటాయి. వికారాబాద్ వచ్చేసి తైదలు అంటే రాగులు. ఇది ప్రీవియస్ టెట్ బిట్టు, రాగులు అంటే ఏందని అడుగుతాడు, లేదంటే తైదలు అంటే ఏందని కూడా అడుగుతాడు. చూసుకోండి, వికారాబాద్లో పండిస్తారు వీటిని ఎక్కువగా. రాజస్థాన్లో వచ్చేసి జొన్నలు, రొట్టెలు బాగా జొన్నలు పండిస్తారు, మళ్ళీ రొట్టెలు తింటారు అనమాట. అలానే ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ అంటే అక్కడ వచ్చేసి గోధుమలు బాగా పండిస్తారు. అంటే అక్కడ పండే పంటలను బట్టి వాళ్ళ ఆహార అలవాట్లు అనేవి ఉంటాయన్నమాట. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అన్నం బాగా తింటారు. మన గ్రామం 9th లెసన్. రంగపురం గ్రామ పంచాయతీ విధి, అంటే గ్రామ పంచాయతీ ఏమేమి పనిచేస్తుందంటే మంచినీటి సరఫరా, వీధులు శుభ్రం చేయించడం, వీధి దీపాలు వెలిగించడం, చెత్తను తీసివేయడం మన గ్రామ పంచాయతీ చేసే పనులు. గ్రామంలో ఉండేవి పోస్ట్ ఆఫీసు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల, బ్యాంకు, పాఠశాల మొదలైనవి. మళ్ళీ గుడి అవి కూడా ఉంటాయి. ఇంకా గుడి, మసీదు, చర్చి. నీళ్ళ ట్యాంకు, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్, చూసుకోండి. నీళ్ళ ట్యాంకుని ఎన్ని రోజులకు ఒకసారి అడుగుతారు. ఏంటంటే 1 వీక్ ఒకసారి, 7 రోజులకు ఒకసారి అని ఇస్తాడు, వారానికి ఒకసారి అని ఇస్తాడు, అట్లా ఆప్షన్స్ ఇస్తాడు. చూసుకోండి. నీళ్ళల్లో క్లోరిన్తో కడుగుతారు, నీళ్ళను క్లోరిన్తో కడుగుతారు, చూసుకోండి ఒకసారి. రకరకాల ఇల్లు, ఇది 10th లెసన్, 3rd క్లాస్. ఇందులో వచ్చేసి ఏంటంటే ఇందులో నుంచి కూడా బిట్రానిక్ చాయిస్ ఉంది. భూకంపాలు వచ్చే ప్రాంతంలో కలపతో కట్టిన ఇళ్ళని కడతారు. కలప అంటే కట్టే. భూకంపాలు కొలిచే పరికరం వచ్చేసి రిక్టర్ స్కేలు. పడవ ఇల్లు కాశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో ఉంటాయి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇగ్లు, అంటే మంచు ప్రాంతంలో ఉంటాయి. ఇగ్లు అనేసి మంచు ప్రాంతంలో ఉంటాయి. కప్పులు, ఏటవాలుగా ఉండే నీరు పైకి కిందికి వస్తుంది. తాత్కాలిక నివాసాలు, డేరాలు, గుడారాలు, పైపులు తాత్కాలిక నివాసాలు సంబంధించినవి. ఎగ్జాంపుల్ సర్కస్ వాళ్ళు, సంచారం చేసేవాళ్ళు. శుభ్రమైన ఇల్లు, అందమైన ఇల్లు. ఇందులో పాయింట్స్ ఏం లేవు, అందుకే జస్ట్ రాసేసి పెట్టానండి. మట్టితో చేసిన మాణిక్యాలు, 12th లెసన్. కొయ్య బొమ్మలు ప్రసిద్ధి ఏంటంటే నిర్మల్లో బాగా కొయ్య బొమ్మలకు చాలా ఫేమస్ అనమాట. వినాయకుని బొమ్మలు దేంతో తయారు చేస్తారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇవి వాతావరణానికి హానికరం, అందుకే వీటిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది అంత మంచిది కాదు. నీటిలో కరగడం వల్ల నీటిలో ఉన్న జీవులకు హానికరము, చనిపోతాయి. వినాయక ప్రతిమలు మట్టితో చేయాలి. దేంతో చేస్తే మంచిది అంటే మట్టితో చేయడం వల్ల మంచిది. దానివల్ల ఎలాంటి కాలుష్యం అనేది, నీటి కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యం కానీ ఇలాంటి కాలుష్యాలు జరగవు. రజనులకు ప్రసిద్ధి చెందింది వచ్చేసి ఆదిలాబాద్. రజనులకు ప్రసిద్ధి చెందింది ఏంటంటే ఆదిలాబాద్. అడిగే క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ఇది కొంచెం కన్ఫ్యూజన్ పెట్టి, ఎందుకంటే ఇక్కడ కొయ్య బొమ్మలు మళ్ళీ రజనులకు అని కన్ఫ్యూజన్ చేసే బిట్ ఇది, కొంచెము చూసుకోండి. మట్టితో అంటే రజనులను దేంతో తయారు చేస్తారంటే మట్టితో తయారు చేస్తారు, ఇట్లా కూడా అడగవచ్చు. రజనులను దేంతో తయారు చేస్తారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఎర్రమట్టి, నల్లమట్టి, అట్లా కూడా ఇచ్చే చాయిసెస్ ఉంటాయి, చూసుకోండి. మళ్ళీ కుండల్లో నీరు చల్లగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇందులో నుంచి కూడా బిట్టరానికి చాయిస్ ఉంది. కుండ తయారు చేసే ప్రక్రియను స్టెప్స్ అడగడానికి చాయిస్ ఉంది. అంటే ఫస్ట్ ఏది అనేసి సరి చేయండి అట్లానే కూడా అడుగుతారు. ఫస్ట్ వచ్చేసి బంకమట్టి. కుండలను దేంతో తయారు చేస్తారంటే బంకమట్టితో తయారు చేస్తారు. మట్టి నీళ్లు పోసి తొక్కి మెత్తగా చేయాలి, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి మట్టిని ముద్దగా చేసి సారపై పెట్టి తిప్పాలి, మూడో పాయింట్ ఇది. నాలుగోది వచ్చేసి తయారైన కుండను సరైన ఆకారం వచ్చే విధంగా సలపతో కొడతారు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి తయారైన కుండను నీడలో ఆరబెట్టి తర్వాత ఎండలో పెడతాడు. ఆరోది వచ్చేసి ఆరిన కుండను ఆవంలో కాలుస్తాడు. ఆవం అంటే మంట. ఇది వచ్చేసి ఇది కూడా టెట్ ప్రీవియస్ బిట్, చూసుకోండి.
13వ లెసన్ రంగురంగు బట్టలు. నూలు బట్టలు పత్తి దారంతో తయారు చేస్తారు చూసుకోండి. అంటే నూలు బట్టలు దేనితో తయారు చేస్తారని కూడా అడుగుతారు. నూలు బట్టలు వచ్చేసి పత్తి దారంతో తయారు చేస్తారు. పట్టు బట్టలను పట్టు పురుగులతో. అడగని చాయిస్ ఉంది. చేతి రుమాలు అంటే దస్తీ, గుర్తుపెట్టుకోండి ఇది కూడా. వాతావరణాన్ని బట్టి వాళ్ళు ధరించే బట్టలలో మార్పులు కనిపిస్తాయి. కాలాలను బట్టి వస్త్రాలు కూడా ధరిస్తారు. ఎండాకాలంలో ఒక బట్టలు, చలికాలంలో మీకు కూడా తెలుసు. 14th లెసన్ వచ్చేసి ఏవేవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే డాబా ఇళ్ళని ఇట్లా చూపిస్తారు, గుడిని ఇట్లా చూపిస్తారు, చర్చిని ఇట్లా చూపిస్తారు, హాస్పిటల్ను ఇట్లా చూపిస్తారు. కొన్ని బుక్స్లో ఇలా ఉంది, కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇలా ఉంది. అందుకే ఇవి రెండు మీకు చూపిస్తున్నాయి యారో మార్క్ పెట్టేసి. హాస్పిటల్ని ప్లస్ గుర్తులో చూపిస్తారు, డి గుర్తులో కూడా చూపిస్తారు. పూరీలు ఇలా ఉంటుంది. చేతి పంపు వచ్చేసి ఇట్లా, బావి వచ్చేసి ఈ విధంగా, పోస్ట్ ఆఫీస్ వచ్చేసి పిఓ, పార్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. పార్క్ చూడండి. కొండలను వచ్చేసి ఈ విధంగా చూపిస్తారు, పొలాలను ఈ విధంగా, చెరువులను ఈ విధంగా చూపిస్తారు. నీరు మన అవసరాలు. నీరు అనేది భూమి మీద ఉన్న అన్ని జీవులకు జీవనాధారం. ఒకసారి నీళ్లు తాగి చాలా రోజుల వరకు ఉండేది ఏంటంటే ఉంటాయి. ఇది మొన్న డిఎస్సిలో కూడా టెట్లో డిఎస్సిలో కూడా అడిగారు. ఇది ఏపీలో కూడా అడిగారు, డిఎస్సిలో చూశాను నేను. కలుషితమైన నీరు ద్వారా ఎక్కువ రోగాలు వస్తాయి. అంటే మనకు వచ్చే రోగాలు ఎక్కువ వేటి వల్ల వస్తాయంటే నీటి ద్వారా వస్తాయి. వాంతులు, విరేచనాలు, కామర్లు, కలరా వంటివి వస్తాయి. మందం లేని వాటర్ బాటిల్లో నీళ్ళు తాగకూడదు. సన్నగా ఉండే వాటర్ బాటిల్లోనే నీళ్ళు తాగొద్దు, ఎందుకంటే మనకు రోగాలు వస్తాయి. ప్లాస్టిక్ కరిగి విషయంగా మారుతుంది అనమాట. అంతే. ముందుగా ఉన్నవి మందంగా ఉన్నవి మాత్రమే వాడాలి. రాగి మంచిది. గ్లాసులు వాడాలి. క్లోరిన్ బిళ్ళలు, బ్లీచింగ్ పౌడర్ వల్ల క్రిములు చనిపోతాయి. ఇది టెట్ బిట్ 2022లో. మళ్ళీ ఇది కూడా చాలినంత నీళ్ళు దొరకకపోతే దాన్ని ఏమంటారు అంటే నీటి ఎద్దడి. ఇది కూడా ప్రీవియస్ బిట్. ఇది కూడా కన్ఫ్యూజన్ చేస్తారు కొన్నిసార్లు, చాలాసార్లు అడిగారు ఇది. చైల్డ్ లైన్ నెంబర్ వచ్చేసి ఇది కూడా అడుగుతారు, చూసుకోండి. చైల్డ్ లైన్ నెంబర్ వచ్చేసి 1098. నైట్ అండ్ డే ఫ్రీ సర్వీస్. ఎమర్జెన్సీ వచ్చేసి 100 కాల్ చేయాలి, పోలీస్ నెంబర్ ఇది ఎమర్జెన్సీ. వెబ్సైట్ కూడా అడుగుతుండో చెప్పలేము. www.tgpolice.gov.in. దీక్ష అనేది ఆన్లైన్ క్లాసులు. మనకు ఇప్పుడు వచ్చే బుక్కి ప్రతి దానికి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఆన్ చేస్తే దీక్ష నుంచి మన క్లాసులు వినొచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఎట్లా ప్రచురిస్తుందంటే విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుకని ప్రింట్ చేస్తుంది. కింద చివరిలో ఉంటుంది, చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఒకసారి. విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక ఉంది, చూసుకోండి. యూకలిప్టస్, నీలగిరి. ఇట్లా మీకు తెలుసా అనే బాక్స్ని అస్సలు వదలకండి. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇట్లాంటి బాక్సులు ఉంటాయి కదా, అస్సలు వదలకండి. మీకు తెలుసా అనే బాక్సులు మాత్రం అస్సలు వదలకండి. మెయిన్గా మీరు టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి. టెక్స్ట్ బుక్స్ ఎన్నిసార్లు చదివితే అంత బెటర్ మీకు. చూసుకోండి. మీకు ఇంపార్టెంట్ అనిపించిన ఇట్లా హైలైటర్ తోటి హైలైట్ చేసుకోండి. వీటి ద్వారా ఏంటంటే మీరు అది మాత్రమే చదువుతారు. మరి అంత 2-3 సార్లు బుక్ మొత్తం చదవడానికి ట్రై చేయండి. ఇలాంటి బాక్సులు కూడా మనం ఏం నేర్చుకున్నవి అనేసి ఉంటాయి కదా, ఇవి కూడా వదలకండి. చాలా ఇంపార్టెంట్. అన్నీ చూసుకోండి, ప్రతిదీ ఇంపార్టెంట్. ఏమైనా ఖాళీ బాక్సెస్ ఉంటే ఫిల్ చేయండి, ఎందుకంటే మీరు ఎంతవరకు నేర్చుకున్నా మీకు కూడా అర్థమవుతుంటుంది. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మీకు ఇంకా ఇంపార్టెంట్ ఎలాంటి టాపిక్ కావాలో నాకు కామెంట్లో చెప్పండి. అలాంటి వీడియోలు నేను షేర్ చేస్తాను.